చూసి జాగ్రత్త. చాలాసేపు నీళ్ళలో ఉన్నట్టుంది. బాడీ కూడా తెల్లగా అయిపోయింది. బాడీ ఉబ్బింది కూడా. అవును సార్, ఇది చూస్తే ఏమనిపిస్తుందంటే ఈ ట్యాంక్లో మునిగి చనిపోయారు. సార్, ఈ ట్యాంక్ చాలా వెయిట్గా ఉంటుందనుకుంటా, పెద్దదిగా ఉంది. అయితే ఆ హంతకుడు ఈ ట్యాంక్ని ట్రక్ లేదా లారీలో తీసుకొచ్చి ఉంటాడు. ఈ ఆడిటోరియం చాలా పాతదిగా ఉంది. ఇక్కడ వాటర్ సప్లై కూడా లేదు. అప్పుడు హంతకుడు నీళ్ళు ఎక్కడ తీసుకొచ్చి ఉంటాడు? ఇంకా సార్, ఇందులో చాలా నీళ్లు ఉన్నాయి. ట్యాంకర్లోనే తీసుకొచ్చి ఉంటాడు. వాచ్మ్యాన్, మీరు డ్యూటీలో ఉండగా బయట నుంచి ఒక వ్యక్తి ఆడిటోరియంలోకి ఎలాగొచ్చుంటాడు? సార్, నేను ఒక నెల రోజుల నుంచి లీవ్లో ఉన్నాను సార్. ఈ రోజే వచ్చాను సార్. ఉదయాన్నే ఇక్కడికి వచ్చి చూసేసరికి. సరే, నువ్వు లేనప్పుడు ఏ వాచ్మ్యాన్ ఇక్కడ లేడా డ్యూటీలో? చెప్పు సార్. యజమాని ఎవరిని పెట్టలేదు సార్. నేరస్తుడు ఈ అమ్మాయిని ఈజీగానే చంపి ఉండొచ్చు, కానీ తాను అంతలా ప్లాన్ చేశాడు. ఇందులో ఒక విషయం బాగా తెలుస్తుంది సార్. ఎందుకంటే అతను పిచ్చోడై ఉంటాడు, లేకపోతే మానసికంగా బాధపడుతున్నాడు. సార్, అనికల్, ఇది చూడండి సార్, వాటర్ ట్యాంక్ కింద హ్యాండ్ కఫ్ ఉంది. ఏది దాని బయటిది చూసి. హంతకుడు ఈ అమ్మాయి కాళ్ళు చేతులంతా కట్టేశాడు సరే, కానీ ఈ హ్యాండ్ కప్స్ ఎందుకు? ఏమైంది? తాడిప్పలేకపోతున్నారా? సార్, ఇది చాలా వింతగా కట్టారు సార్. సార్, ఇలాంటి కట్టుని నేను ఎక్కడో చూశాను సార్. చూసావా? ఎక్కడ? సార్, అది ఇంటర్నెట్లో మ్యాజిక్ షోలో, అది కూడా ఫేమస్ మ్యాజిషియన్ కేసీ షోలో. ఆ వీడియో కొంచెం చూపించు. సార్, సార్ ఇదిగోండి వీడియో చూడండి. సో మిత్రులారా, మీరిప్పటిదాకా దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ సమయం రానే వచ్చేసింది. సో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలకండి. మ్యాజిక్ మ్యాన్ కేజీ కార్ ఇక్కడికొచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మిత్రులారా, మన కేజీ కార్ ఇప్పుడు తన స్పెషల్ యాక్ట్ ని చూపించబోతున్నారు. మీ కరతాళ ధ్వనులతో ఆయన్ని ఉత్సాహపరచండి. సో క్లాప్స్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మిత్రులారా, ఇదే మొదటి మూడి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు రెండవ మూడి. ఇప్పుడు మూడో మూడి. కేసీని కట్టినట్టే ఈ అమ్మాయిని కూడా తాడుతో సేమ్ అలాగే కట్టారు. ఇప్పుడు ఏడవ మూడి. ఇప్పుడు ఎనిమిదో మూడి. గట్టిగా చప్పట్లు కొట్టండి. 10వ మూడి కూడా అయిపోయింది. 10? శ్రేయ, అమ్మాయి చేతులు కూడా 10 మూడులు ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 10 ముళ్ళున్నాయి సార్. అయితే సార్, ఈ హంతకుడికి ఈ అమ్మాయిని చంపడానికి వచ్చిన ఐడియా ఈ మ్యాజిక్ షో నుంచే దొరుకుండాలి. అలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరే చూస్తున్నారు, మన మ్యాజిక్ మ్యాన్ నేలలోకి వెళ్ళబోతున్నాడు. అక్కడ డాక్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మ్యాజిక్ మ్యాన్ సరైన సమయానికి నీళ్ళలో నుంచి బయటికి రాకపోతే అతనికి వైద్యం చేసే పరిస్థితి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా. అక్కడ చూడండి, డిజిటల్ బోర్డు కూడా ఉంది. అక్కడ మీరు మ్యాజిక్ మ్యాన్ హృదయ స్పందనని గమనిస్తూ ఉండొచ్చు. చప్పట్లు కొట్టండి మిత్రులారా. మన మ్యాజిక్ మ్యాన్ ని మీరు ఉత్సాహపరచండి. ఈ వాటర్ ట్యాంక్, ఆ ముళ్ళు అన్నీ ఒకేలాగున్నాయి.
సార్ ఇలాగా కట్టడానికి దాదాపు 2 కావాలి సార్. అంటే హంతకుడికి సహాయం చేయడానికి ఖచ్చితంగా ఒకరు ఉండాలి. సో మిత్రులారా, మన మ్యాజిక్ మ్యాన్ నీళ్ళలోకి వెళ్ళి 1 నిమిషం అయింది. మీరు టైంని గమనిస్తూ ఉండండి. 2 నిమిషాలు పూర్తయింది మిత్రులారా. ఈ హ్యాండ్ క్యాప్స్, ఈ వాటర్ ట్యాంక్, ఈ కట్లు, వీటన్నిటికీ వెనకాతల ఒకవేళ ఆ కేసీ అసిస్టెంట్ కూడా అయిండొచ్చు. అలా లేకపోతే ఆ మెజిషియన్ కేసీ కూడా అయిండొచ్చు. మీ వాచ్లో టైం చూసుకోండి. ఇప్పుడు మొత్తం 10 నిమిషాల సమయం పూర్తయింది. చెప్పాలంటే ఇది వరల్డ్ రికార్డు మిత్రులారా. ఎందుకంటే ప్రపంచంలో ఏ మ్యాజిక్ మ్యాన్ 10 నిమిషాల పాటు నీళ్ళల్లో ఎక్కడా ఎప్పుడూ ఉండలేదు. ఇకపోతే మిత్రులారా, ఆ డిజిటల్ బోర్డులో చూడండి, మన మ్యాజిక్ మ్యాన్ హృదయ స్పందన నిమిషానికి 11 మాత్రమే ఉంది. ఇలా సగటు మనిషి హృదయ స్పందన నిమిషానికి 11 మాత్రమే ఉంటే అతనికి ఏ క్షణానైనా హార్ట్ అటాక్ రావచ్చు మిత్రులారా. ఇప్పుడు చూడండి, మన మ్యాజిక్ మ్యాన్ నీళ్ళలో నుంచి బయటికి రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అతను నీళ్ళలో నుంచి బయటికి వచ్చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా. మిత్రులారా, మీరంతా ఇప్పుడు మన మ్యాజిక్ మ్యాన్ ప్రతిభని చూశారు. తను మీ అందరినీ ఉత్సాహపరచడం కోసం తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టారు. ఈ సాధన మీ ఆదరణ లేకుంటే ఖచ్చితంగా జరుగుండేది కాదు. కాబట్టి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ మ్యాజిక్ మ్యాన్ మ్యాజిక్లో ఈ అమ్మాయి కేసులో ఒకే ఒక్క తేడా, ఆ మ్యాజిక్ మ్యాన్ బాక్స్ నుంచి బయటకు వచ్చాడు, కానీ ఈ అమ్మాయి చనిపోయింది. ఈ అమ్మాయి కడుపులో నాకు కొన్ని నిద్ర మాత్రలు లభించాయి. నాకు తెలిసి వాటిని హంతకుడే ఇచ్చుండాలి నేలల్లోకి దిగడానికి ముందు. ఆశ్చర్యం ఇస్తోంది. అంటే ఈ పిల్ల నిద్దట్లోనే బేడీలు తీసేసిందంటున్నారా? ఇంకో విషయం అభిజిత్, ఈ అమ్మాయి చనిపోవడానికి ముందు 3 గంటలు గాల్లో వేలాడుతూ ఉండాలి. చనిపోవడానికి ముందు. సార్, అది మీకెలా తెలిసింది? పంకజ్, ఈ తాడుని చూశారుగా? ఇప్పుడేమో ఈ మూట ఇక్కడ వేలాడేశాం. ఈ వెయిట్ ఎంతగా ఉందంటే ఈ అమ్మాయి వెయిట్ అంతే ఉంది. పైగా ఈ బ్యాగ్ కూడా కాస్త అలా కిందకొస్తుంది. అంటే ఏ దిశలో ఎంత వేగంగా ఈ మూట కిందకొచ్చి పడిందో దీన్ని చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. ఈ అమ్మాయి ఆ మూసేసినటువంటి ఆడిటోరియంలో పైనుంచి కిందకి రావడానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. 3 గంటల పైనుంచి నీళ్ళ ట్యాంకు దగ్గరికి రావడానికి 3 గంటలు పడుతుందంటే మాత్ర యొక్క ప్రభావం తగ్గిపోయిందేమో. అప్పుడే తన బేడీలు తీసుండాలి. కానీ సార్, నీళ్ళ లోపల చేతులు కట్టుబడిన పరిస్థితిలో ఇలా హ్యాండ్ కఫ్స్ తీయడం సాధ్యం లేని పని. ఇందులో ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అమ్మాయి ఈ పనిలో చాలా షార్ప్ అనుకుంటా. తను చనిపోయిన టైం ఏంటి డాక్టర్? అది ఉండొచ్చు 14 గంటల నుంచి 15 గంటల వరకు. అయితే నిన్న రాత్రి 8 to 9 PM. కానీ సార్, ఆ సమయంలో కేసీ షోలో ఉన్నట్టుగా చెప్పారు. 8 to 9 లోపల మ్యాజిక్ మ్యాన్ కేసీ. ఆ మ్యాజిక్ మ్యాన్ని పట్టుకోండి. హలో, మీరు సిఐడి ఏసీపీ ప్రతిభనే కదా? అవును. అరే, లోపలికి రండి. నన్ను కలవాలనుకుంటున్నారని మిస్ లీసా చెప్పారు. చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సాయపడగలను? కూర్చోండి సార్, కూర్చోండి. లేదు సార్, మేము కూర్చోడానికి రాలేదు, మీతో చిన్న పనుండి వచ్చాం. కేసీ సార్, మీ మ్యాజిక్ ని మేము ఇంటర్నెట్లో చూసాం. అవును, ఇలాంటి మ్యాజిక్ షోని మేము చూసిందే లేదు సార్. ధన్యవాదాలు. ముఖ్యంగా కేసీ సార్, నేను ఆ షో చూశాను. మీరు నీళ్లలో దిగుతారు, మీ కాళ్ళు చేతులు బంధించబడతాయి, సంకెళ్ళు వేసుంటాయి. ఆ షోనేనండి. అది చాలా అద్భుతమైన షో. మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ముడిని మీరు ఎలా వేస్తున్నారు అని, అలాగే ఈ హ్యాండ్ కప్ని ఎలా వేస్తున్నారు. క్షమించండి సార్, ఒక మ్యాజిక్ మ్యాన్ తన మ్యాజిక్ని నేర్పిస్తే వాడు చేసే మ్యాజిక్ని చూడడానికి ఎవరు రారు. మీరేమంటారు? కానీ సార్, ఒక విషయం నేను చెప్పగలను. ఆ 10 ముడులు మాత్రం ఖచ్చితంగా వరల్డ్ రికార్డ్. ఏది? అది కాస్త చూపించండి. అరే, నా మ్యాజిక్ షోలో వేసిన ముడిలానే ఉంది ఇది. సార్, ఈ ఫోటో ఎవరిది? ఒక అమ్మాయిది. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరంటే, ఈమె డెడ్ బాడీ మాకు ఒక ట్యాంకులో దొరికింది. మీరు ఎటువంటి నీళ్ళ ట్యాంకులో దిగి మ్యాజిక్ చేస్తున్నారో అటువంటి నీళ్ళ ట్యాంకులోనే. అంతా అదే విధంగా ఉంది కేసీ సార్. అదేలాంటి నీళ్ళ ట్యాంకు, నీళ్లు ఫుల్గా ఉన్నాయి. అదే విధంగా చేతికి కట్లున్నాయి, సంకెళ్ళు కూడా ఉన్నాయి. అన్నీ కూడా
అదే విధంగానే. కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? అంటే నన్ను అనుమానిస్తున్నారా? దివ్య, ఆ ఫోటో చూపించండి. తను జూహీ, నా ఫ్రెండు, నా అసిస్టెంట్ సార్. 6 నెలల ముందు వరకు నా దగ్గరే పనిచేసింది. ఎందుకని మీ దగ్గర పని మానేశారు? సార్, ఈ అమ్మాయి చాలా ప్రతిభ గలది. జీవితంలో ఎన్నో సాధించాలనుకుంది. అందుకే తను కాల్తో కలిసి పనిచేయాలనుకుంది సార్. కాల్? ఎవరి కాల్? సార్, అతను నాలా ఒక మ్యాజిక్ మ్యాన్. ఆయన కూడా నాలా ఫేమస్ అవ్వాలనుకున్నారు, కానీ కుదరడం లేదు. అయితే అందుకనే మీరు జూహీని చంపేశారా? సరే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? తనని నేనెందుకు చంపుతాను? తను సాధించిందంటే ఖచ్చితంగా నేను సంతోషపడతాను. సరే, అదంతా వదిలేయండి. నాకు ఓ విషయం చెప్పండి. జూహీకి మీ మ్యాజిక్ కి సంబంధించిందంతా నేర్పించారా? ఇంతెందుకులే గాని ఆ కట్టు వేయడం కూడా నేర్పించారా? సార్, ఒకప్పుడు ఆ అమ్మాయి నా అసిస్టెంట్. తనకి అన్ని విషయాలు బాగా తెలుసు. సో ఆ విషయం కాల్కి ఇంకా మిగతా వాళ్ళకి ఖచ్చితంగా చెప్పుంటుంది. మేబీ వాళ్ళల్లో ఎవరైనా. సార్, అది మేం కనిపెడతాం. మేమది కనిపెడతాంలే. మిస్టర్ కాల్, ఇదంతా ఆపండి. మేము సిఐడి వాళ్ళం. మీతో కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇదేంటి ఆట? లైట్స్ ఎవరు ఆఫ్ చేశారు? లైట్ ఆన్ చేయండి. ఏది కనపడలేదు. ఎవరు కనపడలేదు, కానీ అందరూ ఇక్కడే ఉన్నారు. కాల్, మీరు ఇక్కడే ఉన్నారు, మాకు తెలుసు. మీ ఆట చాలు, బయటికి రండి. ఏమైంది? భయపడ్డారా? సిఐడి ఆఫీసర్ల కళ్ళల్లో భయము, కంగారు చూస్తే చాలా సంతోషం కలిగింది. సిఐడి వాళ్ళ డిక్షనరీలో భయం అనే మాటే లేదు. కాల్, మీరు మీ ఆటని ఆపడమే మీకు మంచిది. మీరు ఏ డిక్షనరీలో చదివారో నాకు తెలియడం లేదు. అందులో భయం అనే మాటే లేదంటున్నారేంటి? ఈసారి మంచి డిక్షనరీ కొనుక్కొని అందులో చూసుకోండి. ఓ, ఇదంతా 3D ప్రొజెక్షన్స్. కానీ ఈ 3D ప్రొజెక్షన్స్ అన్నీ నిజంలా ఉంది. నిఖిల్, ఈ ప్రొజెక్షన్స్ ఇక్కడ ఉందంటే దాని సోర్స్ కూడా ఇక్కడే ఉండాలి. కానీ ఎక్కడ ఉంది? దీని అవసరం ఏమీ లేదు సార్. నేను నా మ్యాజిక్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను, అంతే సార్. బయటికి రండి, మేము మా మ్యాజిక్ని చూపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు, కానీ ఇప్పుడు ఇది మా టర్మ్. మేము మా ఎంటర్టైన్మెంట్ని మీకు చూపిస్తాం అనుకున్నాం. మీతో కొన్ని ప్రశ్నలు అడగాలి. మీకు ఒక అసిస్టెంట్ ఉంది కదా, జూహీ, కరెక్టేనా? ఎస్ సార్. జూహీ ప్రతిరోజు పనికొస్తుందా? అవును సార్. తను ఎప్పుడూ లీవ్ తీసుకోలేదు, కానీ ఒక వారం నుంచి రావడం లేదు. ఏంటిది? మీరు మెజిషియన్ కదా, మీకు తెలిసి ఉండాలి కదా, ఎందుకు రాలేదు? తనకి ఆరోగ్యం బాగోలేదన్నారు, అందుకనే రావడం లేదు. అయినా మీరు తన గురించి ఎందుకిన్ని ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? ఎందుకు అడుగుతున్నానంటే జూహీ మీకు మాత్రం అసిస్టెంట్ కాదు, మీకు గురువు కూడా. మీరు ఎందుకు తనని మీతో ఉంచుకున్నారంటే మెజిషియన్ కేసీ వాళ్ళ తంత్రాన్ని తెలుసుకోవడానికి. లేదు సార్, నేనెందుకు వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను? నా దగ్గర ఉన్న మాయా విద్యలు ఒక్కడు కూడా తనకి తెలియదు. మీరు తననే అడగాలి అనుకుంటే ఉండండి, నేను తన్ని పిలుస్తాను. మీ అనుమానాలు తన్నే అడగండి. ఆమెని చంపేశారు. విక్రమ్, నేను ఇది నమ్మలేకపోతున్నాను. తన్ని ఎవరు సార్ చంపేశారు? అది మీరే చెప్పాలి. అది సరే, నిన్న రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు? సార్, నేను సుందర్ ఆడిటోరియంలో ఉన్నాను. కావాలంటే మీరు వాళ్ళకి ఫోన్ చేసి అడిగి తెలుసుకోవచ్చు. మేము తెలుసుకుందాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అక్కడ ఉన్నారు? సాయంత్రం 7 నుంచి 11 గంటలు. దివ్య, గత కొన్ని రోజులుగా జూహీ వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా తేడా తెలిసిందా, డిఫరెంట్గా? సార్, అలాంటిదేమీ లేదు సార్.
కానీ అలాంటి దాని గురించి తను విచారిస్తూ ఉంది. ఒక పెద్ద బ్లాస్ట్ ఏర్పరచాలన్నట్టు. ఎలాంటి బ్లాస్ట్? ఎక్స్ప్లోజర్స్ G4. G4ని ఉంచుకోవడం చట్టానికి వ్యతిరేకత అని మీకు తెలీదా? సార్ నాకు తెలుసు, కానీ ఈ షోలో చిన్న చిన్న బ్లాస్టుల కోసం దాన్ని ఉపయోగిస్తుంటారు సార్. కానీ తను అంత పెద్ద బ్లాస్ట్ గురించి ఎందుకు అడిగారో తెలియడం లేదు. అందుకు తను పెద్ద అమౌంట్ ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయింది సార్. తను అడిగిన వెంటనే మీరు ఒప్పుకున్నారు, ఎందుకని విచారించలేదా? విచారించాను సార్, కానీ తను నాకు కాదు నా ఫ్రెండ్కని చెప్పారు. ఫ్రెండ్కా? సార్. అది సుందర్ ఆడిటోరియం వాళ్ళతో మాట్లాడాం. ఇతను చెప్పేదంతా నిజం. ఆమె మీ దగ్గర బాంబు అడిగింది, కానీ మీరు ఏమీ అడగకుండా ఆ బాంబుని ఆమెకి ఇచ్చేశారు. ఏమీ అడగలేదు. అంటే సార్ నా దగ్గర కూడా అలాంటి బాంబు ఒకటి ఉండేది. నాకు డబ్బు అవసరమైనందువల్ల నేను తనకి ఇచ్చేసాను సార్. సార్, ఇప్పుడు ఒక మ్యాజిక్ మ్యాన్ వాళ్ళ తర్వాత మ్యాజిక్ షోలో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నారు. ఒకవేళ ఆ బాంబ్ని మ్యాజిక్ మ్యాన్ కేసీకి దెబ్బ తగిలించడం కోసం ఇతని దగ్గర నుంచి కొన్నారా? ఇప్పుడు మనం చూడబోతుంది మ్యాజిక్ మ్యాన్ కేసీ యొక్క మరొక మరణపు ఆట. అవును మిత్రులారా, మీ అందరికీ బాగా తెలుసు, పోయిన షోలో చేతులు కట్టుకొని నీళ్ళల్లో 10 నిమిషాల పాటు మునిగిన మ్యాజిక్ మ్యాన్ కేసీ గారు ఒక అద్భుతమైన రికార్డ్ని సృష్టించారు. అదే విధంగా ఈసారి మంటలు తనని ఏమీ చెయ్యవు అన్నట్టుగా ఇప్పుడు తను ఒక అద్భుతమైన మ్యాజిక్ ని చేయబోతున్నారు. అతనికి ఆహ్వానం పలుకుదాం. షో స్టార్ట్ అయింది అనుకుంటా. ఆపండి, లైట్స్ ఆన్ చేయండి, ఫైర్ ఇంజిన్ రమ్మని చెప్పండి త్వరగా. అదేంటి, ఇతను హఠాత్తుగా మాయమైపోయాడు. ఏమయ్యాడు? బ్యాక్ స్టేజ్కి వెళ్ళి చూడండి త్వరగా. ఇక్కడ లేరు సార్. వెనకాల ఎవరు లేరు సార్. ఎవరు లేరా? అయితే మరి కేసీ ఎడ్డీలు ఉంటాడు. నేను ఎక్కడున్నాను? అలా అయితే మీరే సిఐడి దయా. సరిగ్గా చెప్పారు సార్. నాకు అర్థం కావడం లేదు, అనవసరంగా నా షోకి వచ్చి ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? దయచేసి చెప్పండి. అయినా నాకు చాలా సంతోషం మీరు సిఐడి అయినప్పటికీ నా షోకి వచ్చినందుకు. మీ ఇక్కడికి ఎందుకు వచ్చామన్న కారణం మేము మీకు ఒంటరిగా చెప్తాము. ఎక్కడ? బాంబ్ బ్లాస్ట్ చాలా పెద్దదిగా జరుగుంటుంది. ఈ అమ్మాయి బాడీ మొత్తంగా కాలిపోయింది. ఇక్కడ దివ్య, బాడీని ఫారెన్సిక్ పంపడానికి సిద్ధం చేయి. సార్. విక్రమ్, ఈయన మిస్టర్ వినోద్, ఈ గుడౌన్ ఓనర్. నా గుడౌన్లో ఏం జరిగింది? మిస్టర్ వినోద్, మీకు సొంతమైన ఈ గుడౌన్లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది, కానీ ఈ విషయం మీకు తెలియలేదు. మీకు సమాచారం దొరకలేదా? సార్, అది నేను 2 రోజుల క్రితమే గొడవలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ ఖాళీ చేశాను. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా లేదు సార్, అందుకే వాళ్ళు అనుకూలంగా మార్చుకున్నట్టున్నారు. అది త్వరలోనే తెలుస్తుంది. సార్. కరణ్ సార్, ఇది చూడండి, బాంబ్ డిటోనేటర్. బాంబ్ డిటోనేటర్? ఇది పట్టుకో. మై గాడ్, ఈ డెటోనేటర్ లోపల టైమర్ ఉంది. అయితే దీని అర్థం ఈ బాంబ్ బ్లాస్ట్ మొత్తం ప్లాన్ చేశారు. విక్రమ్ సార్. వినోద్ సార్ని బయటికి తీసుకెళ్ళు.
ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది సార్. వీడు మెజిషియన్ కేసీని ఫాలో అవుతున్నారు, డూప్లికేట్ చేస్తున్నారు. మనకి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. కానీ ఇంత పెద్ద బ్లాస్ట్ వెనకాల ఏ విషయం సార్ ఉంటుంది? దీని సమాధానం హంతకుడు మాత్రమే చెప్పగలడు. ఓ, ఇది చూడు, ఇదే ఆ G4 యొక్క ముక్క కాల్ జూహీకి అమ్మేది. ఇది చూడు సార్, జూహీని ఎవరు చంపారో వాడి దగ్గరే ఈ బాంబ్ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నిఖిల్, జూహీ ఈ బాంబ్ని, ఈ G4ని ఎందుకు కాల్ దగ్గర నుండి కొనాలి? ఒకవేళ కేసీని చంపడం కోసం? ఆమె ఇలాంటి విషయాలు చేయడానికి ముందు కేసీ ప్లాన్ ఆమెకి తెలుసుంటుంది. అందుకే జూహీని వాళ్ళు చంపేశారు. ఏదో ఎలాగో దీనికి జూహీకి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. సార్, ఇది ఆ రెండవ అమ్మాయి యొక్క పోస్ట్మార్టం రిపోర్ట్. ఇందులో ఏం రాసిందంటే జూహీని చంపినట్టే హంతకుడు ఈమెను చంపడానికి కూడా నిద్ర మాత్రం ఇచ్చారు. అయితే ఇద్దరు అమ్మాయిల్ని చంపింది ఒకడే. ఈ రెండో అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? సార్ సార్ తన పేరు రీనా. ఫంట్కర్ MNCలో జనరల్ మేనేజర్గా పనిచేస్తోంది. జూహీ ఇంకా రీనా మ్యాజిక్ మ్యాన్ కేసీ ఎలా చేస్తారో ఆ విధంగానే ఆ ఇద్దరు అమ్మాయిల్ని చంపేశారు. అండ్ అదే సమయంలో కేసీ మ్యాజిక్ షోలో ఉన్నారు. అవును సార్, ఆ మ్యాజిక్ మ్యాన్ కేసీ ఫైర్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు. కానీ రీనా తప్పలేదు. ఈ కేసులో ఉపయోగించినటువంటి ఆ బాంబ్ అది చాలా పవర్ఫుల్ సార్, G4. హంతకుడు వాళ్ళిద్దరినీ చంపాలనుకున్నాడు. అయితే ఏదో ఒక కనెక్షన్ ఉండుండాలి. అసలు ఏంటా కనెక్షన్? సార్, జూహీ రీనా ఇద్దరి కాల్ రికార్డ్స్ని నేను చెక్ చేశాను. వాళ్ళ ఇద్దరి మధ్య ఏ కాల్స్ లేదు, ఇంకా మెసేజ్ కూడా లేదు సార్. కాలేజ్ లింక్ లేదు సార్. కాలేజ్ లిస్ట్లో కూడా రీనా అనే పేరుతో ఏ స్టూడెంట్ లేదు సార్ సార్ వీళ్ళు రీనా ఆఫీస్లో పనిచేసేవారు. హలో సార్, నా పేరు జస్లోక్ సార్. ఇంకా నేను ఇమాన్షు సార్. మిస్టర్ జస్లోక్ ఇమాన్షు, రీనాని ఎవరు చంపుంటారని మీకు ఐడియా ఉందా? తెలీదు సార్. రీనా చాలా మంచి వినేదగల అమ్మాయి సార్. మా ఆఫీస్లో అందరి మొహంలో కాస్త చిరునవ్వు ఉంటుందంటే దానికి కారణమే రీనా సార్. అవును సార్, ఆమె మ్యాజిక్ ట్రిక్స్ చేసి మా ఆఫీస్లో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది సార్. ఈ మధ్య రీనాకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? అవును సార్, రీనా ఎప్పుడు తన రూమ్లో ఒంటరిగానే ఉంటుంది. ఎప్పట్లాగా మ్యాజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అప్పుడు సడన్ గా ఒక చిన్న బ్లాస్ట్ ఒకటి జరిగింది. కానీ ఎవరికి ఎటువంటి ఆపద ఏర్పడలేదు. రీనా ఫ్యామిలీలో ఇంకెవరెవరు ఉంటున్నారు? చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు సార్. తను తన గ్రాండ్ మాతో ఉండింది శీతల్ నగర్లో. శీతల్ నగర్. సార్, ఏదో ఒకటి చేసి ఆ నేరస్తుడికి ఉరి శిక్ష పడేలా చేయండి సార్. మేము మీకు ప్రామిస్ చేస్తున్నాం, హంతకుడు చేసిన తప్పుకి సరైన శిక్షని మేము ఖచ్చితంగా ఇస్తాం. ఎవరు సరిలా చేసింది? రాణికి శత్రువులు ఎవరూ లేదు సార్. సుమిత్ర మేడం, అది ఆమె పేరు రీనా కదా? చిన్న వయసు నుంచి తన పేరు రాణియే. రీనా పేరు ఇప్పుడే పెట్టుకుంది, పెళ్ళైన తర్వాత మార్చుకుంది. రాణి యొక్క పెళ్లి ఆగిపోయిందా? అవును. ఎన్ని రోజుల ముందు? 1 సంవత్సరం ముందు. తన భర్త ఎప్పుడు మినిష్ దగ్గరే ఉంటాడు. ఇంకా ఎప్పుడు తనతో తీసుకెళ్ళింది లేదు. తరువాత రాణి తనకి డివోర్స్ ఇచ్చింది. సరే సుమిత్ర మేడం, రాణికి మ్యాజిక్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ ఉండిందా? అవును, ఎక్కువ. అది వాళ్ళ నాన్న అంటే నా కొడుకు మేఘ్దూత్. తను అప్పుడు మంచి మ్యూజిషియన్గా ఉన్నాడు. తర్వాత బార్డర్లాండ్ చోటుకు వెళ్ళి అక్కడ మ్యాజిక్ చేస్తూ ఉండేవాడు. అయితే రాణి వాళ్ళ నాన్న దగ్గర నుంచి మ్యాజిక్ నేర్చుకున్నారా? చిన్నప్పుడు తను ఉపయోగించిన మ్యాజిక్ వస్తువులన్నీ ఎప్పుడు కూడా తన రూమ్లోనే ఉన్నాయి. మేము ఆ వస్తువుల్ని చూడొచ్చా? ఖచ్చితంగా రండి. థ్యాంక్ యూ. ఇవే నా దగ్గర గుర్తుగా ఉన్న వస్తువులు. ఈ వస్తువులే కదా? అవునండి. ఒక పని చేయండి, ఈ రూమ్ మొత్తం వెతికి చూడండి.
సార్, ఇది రాణి డైరీ సార్. ఇందులో కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అన్నీ రాస్తున్నారు. ఏంటిది? మనం అందరం కలిసి చేసిన తప్పు గురించి నాకు బాధగా ఉంది. అది ఒక పాత తప్పు. అది ఏం తప్పై ఉంటుంది? ఇందులో ఆ విషయం గురించి ఏమీ రాయలేదే. దాంట్లో సంబంధించిన వారి పేరు కూడా రాయలేదు. సార్, ఒకవేళ కాలేజ్ టైంలో జరిగిన తప్పై ఉండొచ్చు కదా? ఉండొచ్చు నిఖిల్. సార్, సరే చూడండి, జూహీ ఇంకా రాణి ఫోటో. రాణి ఇంకా జూహీ ఫోటో. నేను చెప్పాను కదా, వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా సంబంధం ఉంటుంది అని. ఇద్దరు ఒకే కాలేజీలో చదివి ఉంటారు. కానీ వీళ్ళు ఏ తప్పు గురించి రాశారు, దానికి శిక్షగా మరణం దొరికింది. అది మేము కనిపెట్టాలి. ప్రొఫెసర్ అనూప్, మీరు కేసీ, రాణి, జూయితో కలిసి చదువుకున్నారు. అవును సార్. మీకు కూడా కార్డ్స్ ఆడే అలవాటు ఉందన్నమాట. రాణి నాకు ఒక మ్యాజిక్ ట్రిక్ నేర్పించింది. నేను దాన్నే ఉపయోగిస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు రాణి నాతో పాటు లేదని తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది సార్. నర్వస్ అవ్వకండి. హత్యల్ని చూసిన తర్వాత మాకేమనిపించిందంటే ఆ హంతకుడికి మీకు ఏదో సంబంధం ఉన్నట్టు. కాలేజీలో ఉన్నప్పుడు మీకు వాళ్ళకి ఏవైనా గొడవలు ఏర్పడ్డాయా? అవును సార్. కొంతమంది స్టూడెంట్స్ ప్రొఫెసర్ అభిజ్ఞాన్తో ఒక టూర్కి వెళ్లారు. అక్కడ మ్యాజిక్ చేసేటప్పుడు ప్రొఫెసర్కి ఒక యాక్సిడెంట్ జరిగింది. ప్రొఫెసర్ అభిజ్ఞాన్ ఆయన కూడా మ్యాజిక్ చేస్తారా? ఆయన కూడా చనిపోయారు కదా? కానీ సార్, అతను చాలా ఏళ్ల క్రితం మరణించారు. కానీ అదొక యాక్సిడెంట్. దానికి ఈ హత్యలకి సంబంధం ఏంటి? మేము కూడా అదే తెలుసుకోవాలి. సరే, ఆ ట్రిప్లో రాణి ఇంకా జూయి కూడా ఉన్నారా? అవును సార్. ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో చెప్పండి. యాక్సిడెంట్ ఎలా జరిగింది? సారీ సార్, నేను వెళ్ళలేదు. అంటే వేరే స్టూడెంట్ ఈ విషయం చెప్తారా? అవును సార్, ఇందర్ వెళ్ళారు. ఇందర్? అవును. తన అడ్రస్, ఫోన్ నెంబర్ నేను మీకు ఇస్తాను. మంచిది. అలాగే మాకు ఈ అడ్రస్ కూడా కావాలి. ప్రొఫెసర్ అవిజ్ఞాన్ తీసుకెళ్లారు కదా ఆ చోటు. ఖచ్చితంగా సార్. ఓ, ఇదే ఆ లేఖ. చాలా సంవత్సరాలుగా ఇందులోనే ఆ రహస్యం దాచుందా? రండి సార్. సార్, ఈయనే మిస్టర్ ఇందర్. ప్రొఫెసర్ అవిజ్ఞాన్కి స్టూడెంట్గా ఉండేవారు. అవును, కానీ ప్రొఫెసర్ గురించి మీరు హఠాత్తుగా తెలుసుకోవడానికి మీకే అవసరం ఉంది సార్? అది సిఐడిస్, మీరు ఏంటో చెప్పండి. మాకు తెలుసు, కానీ ఇందర్ కాస్త వివరంగా చెప్తారా ప్రొఫెసర్ అవిజ్ఞాన్ మరణం గురించి? ప్రొఫెసర్ సార్కి ఎప్పుడు మ్యాజిక్ అంటే కొంచెం ఇష్టం. స్టూడెంట్స్ కంతా అప్పుడప్పుడు ఏదో ఒక మ్యాజిక్ చేస్తూ చూపిస్తూ ఉంటాడు సార్. ఆ రోజు కూడా అలాగే మ్యాజిక్ లో ఒక కొత్త టెక్నిక్ మాకు చేసి చూపించారు. ఇదిగో ఈ లేక్ పక్కనే సార్. కానీ ఆ రోజు ఆయన టైం సర్లేదు సార్, ఇందులోనే మునిగిపోయాడు. ఇదిగోండి, ఈ నెలల్లోనే. ఈ విషయాలు మాకే తెలుసు. ఆ సమయంలో పోలీస్ రికార్డులో కూడా ఈ విషయం ఉంది. మాకు తెలియని ఏదైనా ఒక విషయం ఉంటే చెప్పండి ప్లీజ్. నాకేం అర్థం అవట్లేదు సార్. మిస్టర్ ఇందర్, ఒక విషయం చెప్పండి. ప్రొఫెసర్ అవిజ్ఞాన్ చాలా దారుణమైన ప్రొఫెసరా? చాలాసార్లు వాళ్ళ స్టూడెంట్స్ అతని గురించి ప్రిన్సిపల్ దగ్గర కంప్లైంట్ చేశారు. అవును, కానీ దీనికి ఆయన చావుకి ఏంటి సార్ సంబంధం? సంబంధం ఉండొచ్చు సార్. స్టూడెంట్స్లో ఎవరో ఒకరు వాళ్ళ చావుకి కారణమై ఉండొచ్చు కదా. ఏమంటున్నారు సార్ మీరు? ఆ రోజు అతని జీవితంలో చాలా కష్టమైన మ్యాజిక్ని చేశారు, కరెక్టా? చెప్పండి. స్పైరో టెక్నిక్ ఎక్స్ప్లోషన్ యాక్ట్ సార్. అది ఎక్స్ప్లోషన్ అంటే ఈ బాంబ్ బ్లాస్ట్ అని చెప్తారు, అలాగా? అవును సార్. ఆ బ్లాస్ట్ వల్ల ఏర్పడే పొగ అంటే దుమ్మంత వస్తుంది కదా సార్. ఆ మిస్ట్ని ఉపయోగించి ప్రొఫెసర్ సార్ ఇక్కడ నుంచి ఆ ఒడ్డుకి వెళ్తారు సార్. ఇదే ఆ మ్యాజిక్ టెక్నికే. కానీ యాక్సిడెంట్ ఎలా జరిగిందని ఎవరికీ తెలియదు సార్. ప్రొఫెసర్ శరీరం అంటుకుపోయింది, అలా బగబగ మండిపోయాడు. ఇక ఏం చేయాలో తెలియక నీళ్ళలో దూకేశారు సార్. అయితే దీని అర్థం దానికి బదులుగా బాంబ్ పౌడర్ని మార్చారు, అందువల్లే యాక్సిడెంట్ జరిగింది. అయి ఉండొచ్చు సార్. అది సరే, ఆ పౌడర్ని మార్చే బాధ్యత ఎవరి దగ్గర ఉంటుంది? ఈ మ్యాజిక్ అయిన బాధ్యత మొత్తంగా నలుగురికి ఇచ్చారు సార్. కపిల్, రతిక్, జూహీ ఇంకా రాణి సార్. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా... ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఈ హత్యలు జరుగుతుంది అని. మీరు ఆ సమయంలో ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు? ఇంకేం చేయాలి సార్, మేమంతా స్టూడెంట్స్ సార్. అప్పుడు పోలీస్ కేసులు ఇరుకోవాలనుకోలేదు, అందుకనే చెప్పలేదు. సరే, ఒక విషయం చెప్పండి. ఆ రోజు ప్రొఫెసర్ అవిజ్ఞాన్ బంధువులు ఎవరైనా అక్కడ ఉన్నారా? అవును సార్, ఆ టైంలో ఆయన కొడుకున్నాడు. ఆయన పేరు విక్రమ్. ఎప్పుడైనా కాలేజ్ క్యాంపస్లోనే ఉంటారు. సార్, ఒకవేళ ఇవన్నిటినీ విక్రమ్ చేసుంటాడా తన తండ్రి మరణానికి పగ తీర్చుకోవడం కోసం? ఉండొచ్చు. అయితే తానే లెక్కల్లో ఇంకా ఇద్దరు ఉన్నారు, కపిల్ ఇంకా ప్రతీక్.
సరే దివ్య మయూర్, మీరెదురు స్టేజ్ దగ్గరికి వెళ్ళి చూడండి. ఇక్కడంతా ఓకేనా? ప్రాబ్లం ఏం లేదుగా? ఓకే సార్. మిస్టర్ కేసీ, అరే మీరు మళ్ళీ వచ్చారా? హలో. హాయ్. హాయ్. ఇదంతా బాగానే చేశారు మిస్టర్ కేసీ, కానీ ప్రస్తుతానికి మీరు షో చేయలేరు. కానీ ఎందుకంటే మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. పోయినసారి కూడా ఈ మొక్కే చెప్పెళ్ళారు, కానీ చూసారా, పోయినసారి ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఈసారి హంతకుడు మిమ్మల్ని చంపడానికి ఎంతకైనా తెగిస్తాడు. మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఆఫీసర్? రాణి ఇంకా జూహి వీళ్ళిద్దరూ మీతో కాలేజీలో చదువుకున్నారు కదా? అవును సార్, కానీ ఎందుకు? హంతకుడు వాళ్ళిద్దరిని చంపేశాడు. ఏంటి? తర్వాత తన లక్ష్యం మీరు ఇంకా ప్రతీక్. కానీ మమ్మల్ని ఎందుకు? అంటే ఏ రోజు అయితే ప్రొఫెసర్ అవిక్యాన్ చనిపోయారో ఆ రోజు మీరందరూ అక్కడే ఉన్నారు, కానీ ఆ మరణం ఒక యాక్సిడెంట్. ఎక్స్క్యూజ్ మీ సార్, మేమందరం రెడీగా ఉన్నాం. షో 2 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, ఈ షో నేను చేయక తప్పదు, ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ సంబంధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షోని వదులుకోలేను. ఎక్స్క్యూజ్ మీ. కానీ కేసీ చెప్పేది వినండి. ఏంటి ఈ తలుపు తెరిచింది? ఒకవేళ మనం రావడానికి ముందే హంతకుడు ప్రతీక్ ఇంటికి వచ్చాడా ఏంటి? వాస్ పగిలిపోయింది. ఏదో సమస్య ఫ్రెడీ, అందరూ జాగ్రత్తగా ఉండండి. అరే ఇంకా ప్రాణం ఉంది సార్. నిఖిల్, నీళ్ళు. ఇది చూడండి. మీరు ఓకేనా? నా భర్త ప్రతీక్ ఎక్కడ? అసలు మీరంతా ఎవరు? చూడండి, భయపడకండి, మేము సిఐడి ఆఫీసర్స్. మీరు చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది? 2 వ్యక్తులు ఇంటికి వచ్చారు ఏసీ రిపేర్ చేయడానికి. వాళ్ళు హఠాత్తుగా నా తలపై కొట్టారు. ప్రతీక్ ని ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటి? అవును. మీరు వాళ్ళ గురించి ఏమైనా చెప్పగలరా? వాళ్ళ గుర్తులు ఏమైనా? వాళ్ళు బ్లూ కలర్ వ్యాన్ లో వచ్చారు. బ్లూ కలర్ వ్యాన్. మీరు ఆ నంబర్ చూసారా? అందులో ఏమైనా రాసిందా? ఏదైనా ఏసీ కంపెనీ పేరు ఏదైనా? నాకు అసలు ఏది గుర్తు లేదు. పక్కంటి వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి, ఒకవేళ వాళ్ళు ఏదైనా చూసుండొచ్చు. పంకజ్. ఓ గుడ్, వెరీ గుడ్. ఏంటి ఏమైంది సార్? అవిజ్ఞాన్ కొడుకు విక్రమ్ అడ్రస్ తెలిసింది. సార్, విక్రమ్ ప్రదీప్ని ఇక్కడే ఖచ్చితంగా లాక్ చేసి ఉండాలి. అవును శ్రేయ, మనం ఆ విక్రమ్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. ఎవరు సార్ మీరు? ప్రతీక్, విక్రమ్ ఎక్కడ ఉన్నా బయటకు రండి. అటువైపు వెళ్ళండి. మీరంతా ఎవరు? భయపడకండి, మేము సిఐడి వాళ్ళం. మీరు ఎవరు? నేను ఇతని నర్స్ని. మీరు సిఐడి అంటున్నారు, మీకు ఇక్కడేం పని? ఈయన విక్రమేకా? అవును, గత 2 ఏళ్లుగా ఇతను కోమాలో ఉన్నారు. 2 ఏళ్లుగా కోమాలో ఉన్నారా? ఈయన ఎలా కోమాకి వెళ్ళారు? కార్ యాక్సిడెంట్లో ఇతని బ్రెయిన్ డ్యామేజ్ అయింది. సరే, ఇతనికి రిలేషన్స్ లేదా ఫ్రెండ్స్? లేదు, గత 2 ఏళ్లుగా ఇతన్ని చూడడానికి అసలు ఎవరూ రాలేదు. ఒకవేళ అలా అంటే ఇతని నర్సుగా మీకు ఎవరు శాలరీ ఇస్తున్నారు? అతని పేరు మిస్టర్ రణబీర్, అతనే ఇస్తున్నారు. ఇప్పుడే కదా చెప్పారు ఈయనకి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు లేరని. అయితే మిస్టర్ రణబీర్ ఎవరు? విక్రమ్ సార్కి అతనికి ఉన్న రిలేషన్ నాకు తెలియదు. 2 ఏళ్లుగా నేను ఏ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నానో అక్కడే రణబీర్ కూడా అడ్మిట్ అయ్యారు. ఆయనే నాతో చెప్పారు విక్రమ్ సార్ని బాగా చూసుకోవాలని. ఈ రణబీర్ సార్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ ఏదైనా మీ దగ్గర ఉందా? అదంతా నాకు తెలీదు, కానీ ఎవ్రీ నెల నాకు అకౌంట్లో క్యాష్ వేస్తారు. చూడు, చెప్పండి సార్. ఈ ఇంటి ఖర్చులకు ఎవరు డబ్బు ఇస్తున్నారు? సార్, ప్రతి నెల 1వ తేదీన ఇంటి ముందు డబ్బులు కవర్ పెట్టి వెళ్ళేవారు సార్. దాంతోనే ఇంటి ఖర్చులు చూసుకునేవాళ్ళం. తనెవరో ఇంతవరకు మాకు కూడా తెలియదు సార్. సార్, ఇలాంటి పరిస్థితుల్లో విక్రమ్ ఏం చేసి ఉండడు. ఇంకా అభిజ్ఞాన్ ఫ్యామిలీలో రణబీర్ పేరుతో ఎవరు ఉండుండరు. ఇది చూడండి, మీరు పనిచేసే హాస్పిటల్ పేరు ఏం చెప్పారు? సిటీ హాస్పిటల్.
ప్రతీక్ బిల్డింగ్ వాచ్మెన్ చెప్పిన ప్రకారం ఏం తెలుస్తుందంటే ఆ వ్యాన్లో కేపీ ఎయిర్ కండిషనర్ అని రాసుందట. కానీ ఆ ఏసీ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఎక్కడికి వాళ్ళ ఇంజనీర్స్ని పంపలేదు, వ్యాన్ని పంపలేదు. ఏ సమస్య లేదు. ఖచ్చితంగా వ్యాన్ ఈ దారిలో వెళ్ళి ఉండాలి. ఇక్కడే ఎక్కడైనా ఉంటుంది, మనం వెతుకుదాం. ఇక్కడి నుంచి అడవి భాగం స్టార్ట్ అవుతుంది సార్. ఆ మెజిషియన్ని చంపాలని వాళ్ళు అనుకున్నారంటే ఖచ్చితంగా ఆడిటోరియంలోకి ఇంటికి తీసుకెళ్ళుంటారు. ఎందుకు ఇక్కడికి తీసుకెళ్ళుంటారు? కేసీ తర్వాత మ్యాజిక్ తెలుసు కదా, అందులో వాడు గాల్లో ఎగురుతాడు, ఏ సపోర్ట్ లేకుండా ఎగురుతూ ఉంటాడంట. ఇలాంటి మ్యాజిక్కి హంతకుడు ఆడిటోరియంలో కాదు, ఎవరులోని చోటుకే వెళ్తాడు. అదేంటంటే అడవిలో. కానీ ఈ అడవి చాలా పెద్దది సార్. తర్వాత వ్యక్తిని ఎక్కడ ఉంచారు అనేది మనం ఎలా తెలుసుకోవాలి? ఆ మ్యాజిక్ ట్రిక్ కోసం వాళ్ళకి చాలా వస్తువులు కావాలి, ముఖ్యంగా ఇలాంటి ప్రదేశంలో. చూడండి. చెప్పండి సార్, మీకు ఏ సహాయం కావాలి? మీ హాస్పిటల్లో 2 సంవత్సరాల ముందు రణ్వీర్ అనే పేషెంట్ ఉన్నారు. మాకు వాళ్ళ డీటెయిల్ కావాలి. సారీ సార్, ఇలాంటి డీటెయిల్స్ మేము ఎవరికి ఇవ్వకూడదు. సిఐడి వాళ్ళకు కూడానా? సిఐడి? ఉండండి ఒక్క నిమిషం. లేదు సార్, 2 ఏళ్ల ముందు ఇలాంటి పేరుతో ఎవరు అడ్మిట్ అవ్వలేదు సార్. మీకు బాగా తెలుసా? ఐ మీన్ మీరు తప్పుగా అనుకోలేదు కదా? లేదు సార్, కావాలంటే మీరే చూసుకోవచ్చు. ఈ లిస్ట్లో అలాంటి పేరు ఏదీ లేదు. ఎనీవే, మీరు ఈ లిస్ట్ని మాకు ఒక కాపీ ఇవ్వగలరా? ఓకే సార్. థ్యాంక్ యూ. అరే శబ్దం వినిపిస్తుంది, ఆపండి, ఆపండి. కాపాడండి, సార్, కాపాడండి, ప్రతీక్ ఇక్కడ వేలాడుతున్నాడు. కాపాడండి, ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి సార్. సార్ మీకేం కాదు, మీకేం కాదు ప్రతీక్. లాగండి ప్రతీక్. సార్, కాపాడండి సార్, నన్ను కాపాడండి సార్, నాకు భయంగా ఉంది. సార్, నాకు తెలిసి ప్రతీక్ శరీరంలో వెయిట్ని కట్టారు, అందువల్లే లాగడానికి చాలా భారీగా ఉంది సార్. ఈ తాడి ఈ రాట్నంలో కట్టి ఉంది, లాగండి. సార్, కాపాడండి. సార్, తాడు చేతుల నుండి వదులుతుంది సార్, వదులుతుంది. టైట్గా పట్టుకోండి. ప్రదీప్ చనిపోయాడు. ఆయన్ని కాపాడడానికి మేము ప్రయత్నం పూర్తిగా చేశాం, కానీ హంతకుడు గెలిచాడు ఈసారి. అయితే అతన్ని ఎలా చంపాడంటే, మీరు గాల్లో ఎగురుతూ మ్యాజిక్ చేస్తారు కదా, అలా ఒకే సమయంలో 3 చంపేశారు. అది కూడా నా ట్రిక్ యూజ్ చేసి. ఇక మిగిలింది మీరు మాత్రమే. ఈ హంతకుడు మీ ట్రిక్స్ని కాపీ కొడుతున్నాడు. ఇంకా ఆ హంతకుడు లిస్ట్లో మిమ్మల్ని చివరిగా ఉంచాడు. అంటే తనకి ఏం జరిగిందో దానికి పూర్తి బాధ్యత మీరే అనుకుంటున్నాడు. సార్, కానీ ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు. వాడి ఆలోచన ఏంటని ఆటోమేటిక్గా తెలిసిపోతుందిలేండి. కానీ అంతవరకు మీరు ఎటువంటి షో ఒప్పుకోకూడదు. అదే హోటల్లో మీరు మా సెక్యూరిటీలో ఉంటారు, ఓకేనా సార్? అర్థమైందా? ఓకే సార్. ప్రతీక్, నువ్వా? నన్ను ప్రాణాలతో చూస్తుంటే నీకు సంతోషంగా లేదా? పోయినసారి నువ్వు తప్పించుకున్నా, కానీ ఇప్పుడు తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకోలేవు. కేసే ఆపో, నీ ఆట కథం. నువ్వేమనుకున్నావు? ప్రతీక్ చచ్చిపోయాడనా? ప్రతీక్ ని సిఐడి ఇన్స్పెక్టర్ నిఖిల్ కాపాడాడు. జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. జైలుకి నేనెందుకు వెళ్ళాలి? హంతకుడు మీ ముందే ఉన్నాడుగా, వాణ్ణి తీసుకెళ్ళండి. కానీ హంతకుడు ప్రతీకు కాదు, కేసీ కాదు. హంతకుడు ఎవడంటే ప్రొఫెసర్ అవిజ్ఞాన్. అయితే మీకు నిజం తెలిసిపోయిందన్నమాట. నువ్వేమనుకున్నావు? మాకు తెలీదనా? మేము హాస్పిటల్ రికార్డ్స్ చెక్ చేసినప్పుడు అందులో రణ్వీర్ పేరు లేదు, కానీ ఒక పేరు మాత్రం ఉంది, అభిజ్ఞాన్. ప్రొఫెసర్ అభిజ్ఞాన్, అది నువ్వే కదా? తన ముఖంలోనే నువ్వు కేసీ ముఖాన్ని పెట్టుకొని ఉన్నావు. అది వాడిని చంపి. అవును, వాడిని ఎందుకు చంపావు? వాడు నీ ట్రిక్స్ చేసి పేరు ప్రఖ్యాతలు పొందాడనా? వాడిని చూసి నీకు అసూయ పెరిగింది, అందువల్ల నువ్వు వాడిని ఖతం చేశావు.
వాడి బాడీని నువ్వేం చేశావు? ఆ బాడీని సముద్రంలో విసిరేశాను. కానీ ఎందుకు నీ స్టూడెంట్స్ని చంపాలనుకుంటున్నావు? ఎందుకంటే వాళ్ళు నన్ను బాంబు పెట్టి చంపాలనుకున్నారు. వాణ్ణి అడగండి. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ సంతోషంగా లేరు మీ అనుమాన బుద్ధి వల్ల. అందుకు నన్ను చంపేస్తారా? మీ వల్ల నేను దాదాపు 5 సంవత్సరాలు కోమాలో ఉన్నాను. మీ వల్ల నా మొహం పాడైపోయింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. మీరు ఎంత ప్రయత్నించినా 5 సంవత్సరాలు తిరిగి నాకు ఇవ్వగలరా? చెప్పండి. అందుకని నువ్వు అందరినీ చంపుతూ ఉంటావా? 5 సంవత్సరాలు కోమాలో ఉన్నావు, నీ ముఖం నాశనమైంది. దానివల్ల ఏంటి? వాళ్ళని చంపుతావా నువ్వు? ఇప్పుడు జైలు శిక్షని అనుభవించు, ఊరి శిక్ష ఆర్డర్ వచ్చేంత వరకు.